4 కోట్ల రూపాయలతో అరసవెల్లి ఇంద్ర పుష్కరిణి అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఇంద్ర పుష్కరిణి ఆధునీకరణ పనులు ప్రారంభం కానున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో ఈ పనులకు గాను ప్రభుత్వం 4 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నెల 21న ఇంద్ర పుష్కరిణి పనులకు మంత్రి అచ్చెన్నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఇంద్ర పుష్కరిణికి గత ప్రభుత్వం నిధులు ఇస్తామని చెప్పి ప్రకటన చేసినప్పటికీ సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటనలకు మాత్రం తన వక్రాక్షులు యాడిరించుకోవడానికి 100 కోట్లు దోచిపెట్టడానికి అన్ని ప్రారంభిస్తాను, అన్ని శంకుస్థాపనలు చేశాడు, ప్రారంభిస్తా అన్నాడు, ప్రారంభోత్సవం చేయబోతున్నా అన్నాడు, అన్ని చేశాడు. కానీ యాడ్లకు మాత్రం 100 కోట్లు ఖర్చు పెట్టాడు. చెప్పిన ఏ ఒక్క పని కూడా ప్రారంభించాల. గత 5 ఏళ్లు సాక్షి పత్రిక మీరు చూడండి, ప్రకటనలు భారీ ఎత్తున ఉంటాయి కానీ ప్రకటించిన ఏ ఒక్క పని ప్రారంభోత్సవం కూడా చేయాల. శంకుస్థాపన చేసిన పాపాన్ని కూడా పోలా. ప్రారంభోత్సవం దేవుడు ఎరుగు, శంకుస్థాపన కూడా ఎక్కడ చేయాల. కానీ ప్రకటన మాత్రం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. చుట్టూ ఉన్న మెట్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇంద్ర పుష్కరిణికి నీరు అందించే ప్రధాన కాలువలు మూతపడ్డాయి. ఈ పనులంటిని చేపట్టకపోవడం వల్ల అంతర్భాగంలో మట్టి పూడిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పనులంటిని ఇప్పుడు చేపట్టనున్నారు. ఇప్పటికే శంకుస్థాపనకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం నిమ్మాడ మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఈవో ప్రసాద్ సిబ్బంది మంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. మాట తప్పను మడమ తిప్పనంటాడు. ఆ మాట తప్పను మడమ తిప్పనన్న ప్రకటన కూడా 100 కోట్లు దారబోసాడు సాక్షికి. కానీ ఒక్క మాట నిలబెట్టుకోవాలా. అన్ని మాటల్ని పక్కన పడేసి మడమ తిప్పేసి ప్రజలు ఎత్తి కొదేసి 11 సీట్లు ఇస్తే రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయాడు.